మావయ్య, పంతులు గారు ఈరోజు పనుండి ఎక్కడికో వెళ్ళారంట. రేపొస్తా అన్నారు. సూరజ్ తనని ఈరోజే తీసుకురమ్మని చెప్పాడు కదరా. కానీ అమ్మ దీపా, ఇది నీకే. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరగాలి. రేపు మంచి రోజు, అందుకే పంతులు గారు అలా అనుంటారు. ఏంటి పెద్దయ్య గారు ఇది? కార్తీక్, దీంట్లో ఏముందో అందరికీ వినపడేలా చదివి చెప్పు. ఆస్తి మొత్తం జోస్నకి అన్నారు కదా. ఈ ముసలోడు కొంత ఆస్తి దీపక్ రాశాడే ఏంటి? దీంట్లో ఏముందంటే, జోస్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ సీఈఓగా ఎప్పటికీ దీపే కొనసాగుతుంది. ఎప్పటికీ అంటే జోస్న పెళ్ళయ్యేంత వరకే కదా. నీలాంటి వాళ్ళ కోసమే ఎంత క్లియర్గా రాసింది. ది అన్లిమిటెడ్ అంటే జోస్నా రెస్టారెంట్స్ ఉన్నంత కాలం. అయ్య బాబోయ్! ఏంటత్తయ్య గారు అంత పెద్ద ఎక్స్ప్రెషన్ ఇచ్చారు? ఏమైంది? ఏమీ లేదు అల్లుడు. కార్తీక్, నువ్వు చదువురా. దీపే శాశ్వతంగా సీఈఓగా ఉంటుంది. ఒకవేళ దీపని ఎవరైనా ఈ స్థానం నుంచి బదిలీ చేయాలనుకున్నా లేదా తీసేయాలనుకున్నా అందుకు బదులుగా 10 కోట్లు కట్టాలి. 10 కోట్ల? ఏంటన్నా ఇది? ఇలాంటి అగ్రిమెంట్ రాయించావేంటి? దీప సీఈఓ పోస్ట్ గురించి ఎవరు మాట్లాడారు? ఎవరో మాట్లాడారని ఏదో అన్నారని చెప్తావేంటమ్మా? అయినా ఇది నా కోరిక కాదు. ఎవరి కోరిక మావయ్య గారు? నా మనవరాలు జోస్న కోరిక. జోష్న కోరిక? అవును దీపా, నువ్వే శాశ్వతంగా సీఈఓగా ఉండాలన్నది తాత కోరిక. కానీ నిన్నే ఉంచాలి అన్నది నా కోరిక. అందుకే నిన్ను నేను వద్దనుకున్నా తీయలేని విధంగా ఇలాంటి నిబంధనలు పెట్టారు. ఎందుకిది? నేను అడిగానా? నా పెళ్లి కానుక అనుకో. కానుక అద్దిరిపోయింది మేనకోళ్ళ. మనం ఎప్పటికీ ఇలాగే కలిసే ఉండాలి దీపా. కలిసే ఉంటారులే మేనకోళ్ళ. కాకపోతే నాకు కాస్త అసూయిగా ఉంది. ఏంటి బావా? పిల్లి ఎలకలా కొట్టుకున్న దీపా జోస్న బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. అలా కలిసిమెలిసి ఉంటే మంచిదే కదండి. ఇదంతా జోస్నలో వచ్చే మార్పే దీనికి కారణం. మార్పు మంచిదే అత్తయ్య గారు. నాకొద్దు జోష్న. నేను ఆ పదవుల మీద ఆశపడ్డం లేదు. నేను ఆశపడుతున్నాను. నువ్వుండాలి. అవును దీపా, నువ్వుండాలి. నా కూతురు పెళ్ళవగానే నా కళ్లల్లో ఆనందం కనపడుతుందని మా ఆయన చెప్పారు. అలాంటి ఆనందం నీ కళ్లల్లో కూడా కనపడుతుంది. నీకు కార్తీక్కి మేం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకత్తా? ఈ రోజు నా కూతురు పెళ్లి ముహూర్తాల వరకు వచ్చిందంటే దానికి కారణం మీరిద్దరే కదరా. మీరు నాకు మాటిచ్చినట్టే నా కూతుర్ని పెళ్లికి ఒప్పించారు. సూరజ్ ని ఒప్పించారు. వీళ్ళిద్దరినీ మీరే కలిపారు. దీపా, నీతో ఒక మాట చెప్పాలనుంది. ఏంటమ్మా? నాకు తెలిసి గాని తెలియక గాని నిన్నెప్పుడైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించు దీపా. నాకు క్షమాపణ చెప్పడం ఏంటమ్మగారు? ఒక తల్లి తన కూతురికి క్షమాపణ చెప్పకూడదు సుమిత్ర. డాడీకి దీప గురించి తెలుసా? ఇదేంటి దశరథ్ ఇలా అన్నాడు? దీపే తన కూతురని దశరథికి తెలుసా? ఏంటన్నయ్యా, తల్లి కూతురికి క్షమాపణ చెప్పకపోవడమేంటి? అంటే చెల్లెమ్మ అది దీప సుమిత్రకు పుట్టకపోయినా
కన్యాదానం చేశాం కాబట్టి మా కూతురే. ఆ రకంగా చూస్తే సుమిత్రకి ఇద్దరు కూతుళ్ళు కదా. నీ ఇల్లు బంగారంగానే నీకు నిజం తెలిసేమోనని గుండె అదిరింది. నీకీ రోజు తెలియకపోయినా తర్వాతైనా తెలుస్తుంది డాడీ. దీపే నీ కూతురు. ఏం కార్తీక్, నువ్వేం మాట్లాడమే? ఏం మాట్లాడతాం, మాటలు రావట్లేదు మావయ్య. దీపని కూతురుని చేసుకున్నారు, నన్ను అల్లుడిని చేసుకున్నారు. రేపు జోస్నకు పెళ్ళైతే నేనే పెద్దల్లుడిని కదా. అవునరా, నువ్వే పెద్దలుడివి. కాని పెద్దల్లుడి కంటే చిన్నల్లుడే ముద్దు అంటారు. ఎవరికి ముద్దు? నీకా? అందరికీరా. పార్టీలు భలే మారిపోతావు పారు నువ్వు. పెద్దల్లుడు లేకపోతే చిన్నల్లుడు ఎక్కడున్నాడు చెప్పు. నువ్వు మరీ మోసేకి మాస్టారు. నాకెవరు గుర్తింపు ఇచ్చినా ఇవ్వకపోయినా నా గుర్తింపు నాకుంటుంది. అవునరా, దీప భర్తగా నీ గుర్తింపు నీకుంటుంది. నువ్వు మారో పారు. మీరందర్నీ మారుస్తున్నారు కదా, నన్ను కూడా మార్చండిరా. ఇటు అమ్మ దీప, ఈ అగ్రిమెంట్ నీ దగ్గరే ఉంచు. రే కార్తీక్, ఏంటి మాస్టారు? అంతా హ్యాపీగా ఉన్నారు? ఉండాలి కదా. జోస్న పెళ్ళైతే మన జీవితాలు మారుతాయన్నావు కదా. నువ్వేది మర్చిపోవు మాస్టారు. జీవితాలనే మార్చే విషయాన్ని ఎలా మర్చిపోతాన్రా? ఒక్కటి మాత్రం నిజం. ఏంటి? రేపు పొద్దున్న మీ జీవితాల్ని మార్చబోయే ఆ నిజం నీకు, దీపకి, జోస్న, దశరథ్కి, మీ నలుగురికి తెలుసన్న నా అనుమానం. అదేంటో కాస్త చెప్పరా? పెళ్లి వరకు వెయిట్ చేయి మాస్టారు. అప్పుడు నీకు చాలా బిగ్ సర్ప్రైజ్ ఉంటుంది. ఆ బిగ్ సర్ప్రైజ్ కోసమే వెయిట్ చేస్తున్నాం బాబు. ముందు పెళ్ళైపోతే తర్వాత దీపే దశరథ మావయ్య కూతురు అని అందరికీ చెప్పేయచ్చు. వద్దు జోస్న, విలువైందేది నా దగ్గర నిలవదు. నేను దాన్ని పోగొట్టుకుంటాను. హలో మేడం, నేను పిలిచేది నిన్నే. భోంచేసావా? తినలేదు, తినను కూడా. వెళ్ళి తినొచ్చు కదా. నువ్వు నాతో మాట్లాడుకో. ఎందుకు? నేను నీతో మాట్లాడను. పెళ్లి కూడా చేసుకోవా? రేయ్, ఏమైందిరా నీకు? నా ప్రేమ నీకు అర్థం కావట్లేదా? ఎందుకు కావాలని నాతో ఆడుకుంటున్నావు? నీకు బాగా అలుసైపోయాను నేను. నీ వెంట పడుతున్నాననే కదా ఇంత లోకువా? నువ్వెందుకు ఇంత సీరియస్ అవుతున్నావు? ఉంగరం పెట్టుకోలేదు కదా. అది నా దగ్గరే పెట్టుకున్నాను. వేలికి పెట్టుకోవాలి కదా. నా దగ్గర ఉండాలనే కదా నువ్వు కోరుకుంది. నేను వేలుకు పెట్టుకుంటే ఏంటి, కాలికి పెట్టుకుంటే ఏంటి? నా బాధ నీకు అర్థం కావడం లేదు. సరే, ఏంటో చెప్పు. నాకు నువ్వు మాట ఇవ్వాలి. నేనెవ్వరికీ మాటివ్వను. ఎవరికో ఎందుకు ఇస్తావు? ఇస్తే నేను ఊరుకుంటానా? అడిగేది నేను. మనసిచ్చిన మనిషికి మాట ఇవ్వచ్చు, మనసు తీసుకున్న మనిషి మాట తీసుకోవచ్చు. అయినా నేను ఇవ్వలేను. ఏ? నేను నిలబెట్టుకోలేనేమో అని భయం. నాకు కూడా భయంగానే ఉంది. ఎందుకు? నీ ప్రవర్తన చూస్తుంటే లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. నమ్మకం ఉన్న చోట అనుమానాలకి అవకాశం ఉండదు జోస్న. నమ్మకం లేకే నీకు ఇవన్నీ వస్తున్నాయి. భయం వల్ల కూడా వస్తాయి సూరజ్. ఒక మనిషికి ఒట్టేయడం, మాటివ్వడం అంటే ఒట్టు తీసుకునే మనిషికి ఇచ్చే మనిషి మీద నమ్మకం లేదని కాదు. మరేంటి? నాలో ఉన్న నమ్మకానికి ఒట్టు ద్వారా
లేదా మాట ఇవ్వడం ద్వారా మరింత బలాన్నివ్వమని అడగడం లాంటిది. నేను నిన్ను నమ్మకపోతే ఎవరిని నమ్ముతాను సూరజ్? నువ్వు నాకు మాట ఇవ్వకపోతే ఎవరిస్తారు? నువ్వు నా మనిషివి, నా సొంతం. నీ మీద నాకు సర్వ హక్కులు ఉన్నాయి. నీ జీవితంలో అంటే సూరజ్ జీవితంలో జ్యోత్స్నకి తప్ప ఇంకెవరికీ స్థానం ఉండదని, నాకు తప్ప ఎవరికీ నీ జీవితంలో చోటు లేదని నేను నీ దగ్గర మాట తీసుకుంటున్నాను. నేను మాట ఇవ్వలేదు కదా. నువ్వివ్వలేదు, నేను తీసుకున్నాను. నీ దగ్గర నుంచి మాట తీసుకునే హక్కు నాకుంది. లాకెట్ ఎంత ప్రేమగా చేయించానో తెలుసా? ఉంగరం ఎంత ప్రేమతో చేయించానో తెలుసా? నీకు నాకు మధ్య 2 అడుగులు దూరం కూడా నాకు నచ్చట్లేదు. నీతో మాట్లాడాలనుంది. నీకు నా జ్ఞాపకాలన్నీ ఇవ్వాలనుంది. నా జ్ఞాపకాల్లో నిన్ను నింపేసుకోవాలని ఉంది. అసలు ఇంత మారిపోయావండి జ్యోత్స్న? నువ్వే మార్చేశావురా. నాకే తెలియకుండా నన్ను పూర్తిగా మార్చేశావు. నిద్రపోతుంటే అన్నీ పెళ్లి గురించే కలలు. ఇంతకు ముందు రూంలోకొచ్చినట్టు మళ్ళీ ఏ అర్ధరాత్రి వచ్చి నా ఎదురుగా కూర్చుని నన్ను చూస్తూ ఉంటావని గంటకొకసారి లేచి చూస్తున్నాను. మిస్ చేశానేమో అని ఫోన్ చెక్ చేసుకుంటాను. నీ సోషల్ మీడియా అకౌంట్లో నా గురించి ఏమైనా రాసావేమోనని కూడా చూస్తున్నాను. నాకు నువ్వెక్కడా కనపడనివ్వవు. నీలో నన్నెక్కడా కనపడనివ్వవు. నీ ప్రేమ నేను భరించలేకపోతున్నాను జ్యోత్స్న. భరించలేనంత ప్రేమనిచ్చింది నువ్వే కదరా. రాయిలాంటి నేను నీ ప్రేమతో మనిషిగా మారాను. పరిపూర్ణమైన ఆడదానిగా మారాను. ఆడతనంలో ఉన్న ఆనందం నాకిప్పుడు అనుభవం అవుతుంది. నా నిద్రలాగే నా మనసు కూడా కుదురుగా లేదు సూరజ్. అందుకే నీ దగ్గర మాట తీసుకున్నాను. నువ్వు నాకు మాటిచ్చినా నేను తీసుకున్నా రెండూ ఒకటే అనుకుంటున్నాను. మనల్ని మనమే కోల్పోయేంత ప్రేమ మంచిది కాదేమో. కోల్పోతుంది ఎవరి దగ్గర? కోరుకున్న మనిషి దగ్గరే కదా. నీకంటూ నువ్వు మిగలాలి కదా జ్యోత్స్న. అంతా నువ్వే అయిపోయావు. నేనేంటి నువ్వేంటి? అప్పుడు నువ్వన్నా నేనన్నా మనమే కదా. ఇబ్బందిగా ఉంది. మాట తీసుకోవడమా? నువ్వింతలా మారిపోవడం. నేనింతలా మారిపోతానని నీకు ముందుగా తెలిస్తే వెంటపడేవాడివి కాదా? తెలీదు. అదే ప్రేమంటే. కాకపోతే నాకొకటి నచ్చట్లేదు. ఏంటి? నేను నీకిచ్చినట్టే నీ నుంచి నేను కొన్ని జ్ఞాపకాలు కోరుకుంటున్నాను. జ్ఞాపకాలంటే? నాకు నువ్వు ఒక్క గిఫ్ట్ అయినా ఇచ్చావా? ఇస్తే నేనెంత హ్యాపీగా ఫీల్ అవుతానో తెలుసా? నువ్వన్నా నేనన్నా మనమే అయినప్పుడు నేనిచ్చినా నువ్విచ్చినా ఒకటే కదా. అబ్బా, లాజిక్ చెప్పా. క్లాప్స్ కొట్టాల్సిందే. మనం తొందరగా పెళ్లి చేసుకుందాం సూరజ్. నువ్వు నేను ఇదే ఇంట్లో హ్యాపీగా ఉందాం. ఉంటాం కదా? నువ్వంటున్నావు కదా, నేనున్నట్టే. అయ్యా, వారం రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది. మంచిది.
ఆ ముహూర్తమే ఖాయం చేయండి. ఒక్క నిమిషం ఉండే. వారం రోజులనట. అంతకంటే ముందు మంచి ముహూర్తం లేదా పంతులు గారు? ఏంటి, వారం కంటే తక్కువ రోజుల్లోనా? మీరేంటత్తయ్య గారు అన్నిటికీ నోరు అలా వెళ్ళబెడతారు? ఎవరి తొందరలో వాళ్ళకుంటాయి. ఆ చూస్తుంటే నీకు తొందరగా ఉన్నట్టుందేమిటలుడు. మీ మాట నిజమే అనుకోండి. ఎందుకంటే ఈ పెళ్లితో చాలా జీవితాలు. మాస్టరు, ఇక్కడ పెళ్లికి ముహూర్తాలు పెడుతున్నారు. బావేదో చెప్తున్నాడు కదరా. ఆయన అన్నీ అలాగే చెప్తూ ఉంటారులే అన్నయ్య. అంటే నేనేదో ఒకటి మాట్లాడుతూ ఉంటాననా? అత్తయ్య గారు సరదాగా అన్నారు మామయ్య గారు. సరదాగా అంటావేంటి? అల్లుడు గారు వాగుడుకాయే. ఏంటి, నేను వాగుడుకాయా? ఉమ్, ఇంటల్లుడికి రాను మర్యాద లేకుండా పోతోంది. సూరజ్, ఇది మన సమస్య. మనం ఒకసారి దీని గురించి మాట్లాడుకోవాలి. ఈ తరం అల్లుడికి నీ తరం అలవాట్లు నేర్పించగలడు. ఇది ఘోరమైన అవమానం అత్తయ్య గారు. మావయ్య గారు, మీరేదో ఒక మాట అనాల్సిందే. మావయ్య, ప్లీజ్ మనం ముహూర్తం పెట్టిన తర్వాత మాట్లాడుకుందాం. నేను మాట్లాడేది నీ కాబోయే మొగుడు గురించే మేనకోళ్ళా. చూసావా, కాబోయే మొగుడనగానే ఎంత సిగ్గుపడుతున్నావో. మాస్టరు, ఏంట్రా, మేనకోడలను ఆట పట్టించడం కూడా తప్పేనా? ఒరే కార్తీక్, మీ నాన్నని నువ్వే కంట్రోల్లో పెట్టరా నాయనా. మిమ్మల్ని అయితే ఎవరూ కంట్రోల్లో పెట్టలేరులేండి. ఆ సూరజ్, నువ్వు నా కొడుకు లాంటి వాడివి. నేను ముందు తరం అల్లుణ్ణైతే ఈ తరం ఈ ఇంటి పెద్దల్లుడు కార్తీక్, చిన్నల్లుడు నువ్వు. మనింట్లో మనం ఎలా ఉన్నా అత్తారింట్లో అల్లుళ్ళకి మర్యాద తగ్గకూడదంతే. అల్లుడు, మావయ్య గారు, నేనిక్కడే ఉన్నాను. ఏదో సరదాగా అన్నానంతే. నీ సంగతి తర్వాత చెప్తా. పంతులు గారు, ముహూర్తం చూసారా? చూస్తున్నాను బాబు. అంతకన్నా ముందంటే 3 రోజుల్లో ఓ దివ్యమైన ముహూర్తం ఉంది బాబు. 3 రోజుల్లోనా? అవునమ్మా. ఇది ముందే ఎందుకు చెప్పలేదు పంతులు గారు? అంటే ముందు చెప్పింది దివ్యమైన ముహూర్తం అనే. మరిది? ఇది అంటే ఇది కూడా దివ్యమైన ముహూర్తమే బాబు. 2 దివ్యమైన ముహూర్తాలున్నప్పుడు ఇదే ముందు చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు. చెప్పలేదు అంటే అది మీరు కావాలని చెప్పారా, ఇది మీరు కావాలని చెప్పారా? అంటే బాబు, అది ముందు చెప్పిన ముహూర్తం అమ్మాయి జాతక ప్రకారం బాగుంది. మరి ఇది పేరు బలం ప్రకారం బాగుంది. అంటే జాతకం ప్రకారం బాలేదన్నమాట. నీతో కొంచెం కష్టమే బాబు. ఆ విషయం మాకెప్పుడో తెలుసు. అయ్యో పిన్ని, అదే కుర్రోడు భలే షార్ప్ అని చెప్తున్నాను. ఈ ఇంటి అల్లుళ్ళంతా షార్పే అత్తయ్య గారు. నీకు సంబంధించని కాంప్లిమెంట్ని కూడా నీ అకౌంట్లో వేసుకోవడంలో నిన్ను మించినవాడు లేరల్లుడు. థ్యాంక్స్ అత్తయ్య గారు. నాకెందుకో ఇదంతా చూస్తుంటే నా పెళ్లి చూపులు గుర్తొస్తున్నాయి. అయితే కాసేపు అలా బయటికి వెళ్దాం రాలుడు. ఎందుకు అత్తయ్య గారు? ఆ రోజు మీరు బయట కూర్చున్నారు. మీ అందరికీ నమస్కారం. ఇక్కడ నా పెళ్లికి ముహూర్తాలు పెడుతున్నారు. ఈ చిన్న కార్యక్రమాన్ని పూర్తి చేస్తే మాట్లాడుకోవడం అన్న మీ పెద్ద కార్యక్రమాన్ని మొదలుపెట్టచ్చు. అబ్బో, నువ్వు కూడా వెటకారాలు బానే ఆడుతున్నావే. అది మధ్య బాగా మారిపోయిందిలే కాంచనా. ఆ మార్పు మంచిదే కదా అత్తయ్య గారు. మావయ్య, మా నాన్న నువ్వు కాసేపు సరదాగా అలా బయటకెళ్ళి రండి. రే, అర్థమైంది. నేను ఇంకా మాట్లాడు. ఓకేనా? పంతులు గారు, ఏదో ఒకటి చెప్పండి. అయ్యా, 3 రోజుల్లో లగ్న ముహూర్తమే ఉంది. కాకపోతే శివన్నారాయణ గారి మనవరాలి పెళ్లి మరీ 3 రోజుల్లో అంటే ఏర్పాట్లు గట్రా అవ్వవేమోనని. సూరజ్, నువ్వేమంటావు? ఆ 3 రోజులున్న ముహూర్తమే ఖాయం చేద్దాం.
పిల్లోడు చాలా తొందరగా ఉన్నాడే. అబ్బా టిక గుద్దేవింటి. శివన్నారాయణ గారు మీరేమంటారు? సూరజ్ చెప్పాడుగా, ఆ ముహూర్తమే ఖాయం చేయండి. శుభం. అలాగేనయ్యా. ఇక నేను లగ్నపత్రిక రాస్తాను. ఉం? ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.